హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 3వ నోటిఫికేషన్ అయితే పక్కాగా రాబోతుంది అన్నట్లుగానే మనకు అఫీషియల్ ఒక అప్డేట్ అయితే రావడము జరిగింది. సేమ్ సిచ్యువేషన్ జూనియర్ అసిస్టెంట్ 670 జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి టైంలో ఎలాంటి అప్డేట్ ఇచ్చిన తర్వాత వితిన్ 1 మంత్లోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చారో సేమ్ అదే అప్డేట్ కూడా మళ్ళీ ప్రభుత్వం తరపున అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో గైస్, అంతేకాకుండా మరి ఇది 100% ప్రూఫ్తో కూడా మీకైతే చూపిస్తాను. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు మన దగ్గర కోర్స్ తీసుకున్నారో, సో రెగ్యులర్గా మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాను, ఫాలో అవ్వండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు కనుక కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. నిజంగా వెంటనే కోర్స్ తీసుకొని ముందు డెమో క్లాస్ చూసి కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ వివరాలు చూద్దాం ముందుగా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి విజయవాడలో ఉందండి. ఓకేనా, మరి ఎందుకు విడుదల చేశారంటే ఫ్రీ కోచింగ్ ఫర్ మైనారిటీస్ Group-2 అండ్ సచివాలయం, గ్రామ వార్డు సచివాలయం జాబ్స్ అంటూ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ క్యాండిడేట్స్ టు ప్రొవైడ్ ఫ్రీ కోచింగ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్, పార్సీస్. అప్లైడ్ ఫర్ Group-2 and సచివాలయం examinations by sponsoring them to reputed private institutions. So interested institutes and candidates shall apply through website apcedmmwd.org Janmabhoomi portal or to the office to the Director Center of Educational Development of Minorities ఆపోజిట్ స్వాతి థియేటర్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి బీసీ వెల్ఫేర్ కమిషన్ ఉంటుందండి. సో బీసీ స్టడీ సర్కిల్ ఉంటుంది. ప్లస్ అంతేవిధంగా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే ముందుగా ఈ మైనారిటీస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారైతే ఇది విడుదల చేశారు. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వారు అప్రోచ్ అవ్వండి మమ్మల్ని. సో రానున్నటువంటి సచివాలయం మరియు Group-2 ఉద్యోగాలకైతే ఖచ్చితంగా సో స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్లుగానే తయారు చేశారు. సో ఇదేంటి అంటే
అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే రిలీజ్ చేస్తారండి ఇలాంటిది ఫ్రీ కోచింగ్ సంబంధించి. ఓకేనా, లేదా చేయరు. సేమ్ లాస్ట్ టైం కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలప్పుడు 670 వచ్చాయి కదా అప్పుడు. సో అప్పుడు కూడా ఇక నోటిఫికేషన్ విడుదలవుతుంది అనేటువంటి ఎగ్జాక్ట్లీ 1.5 మంత్ ముందే ఎగ్జాక్ట్లీ ఇలాంటిదే విడుదల చేశారండి. ఓకే, బీసీ స్టడీ సర్కిల్ అండ్ అంతేకాకుండా మైనారిటీస్ డిపార్ట్మెంట్ వారు కూడా. సో వచ్చేసి మరి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఫ్రీ కోచింగ్ అయితే అందజేయడము జరిగింది. సో ఇదొక ప్రూఫ్గా తీసుకోవచ్చండి మనం. అంటే కంపల్సరిగా మనకైతే ఎన్నికలు అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. గ్రామ వార్డు సచివాలయం అయితే 100% వస్తుంది. Group-2 కొంచెం లేట్ అయినా కూడా వస్తుందండి. ఇంకా సచివాలయం వచ్చిన తర్వాత 1 month టైం తీసుకునైనా కంపల్సరిగా వస్తుంది. ఇటీవల Group-2కి సంబంధించినటువంటి మన మిత్రులు కొంతమంది ఆర్టీఏ ఫైల్ చేశారండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆర్టీఏ ఫైల్ చేయడంతో మరి అఫీషియల్గా ఏపీపీఎస్ నుంచి మరి 1100 ఖాళీలు ఉన్నట్లుగా అఫీషియల్గా చెప్పారండి. ఓకేనా, మేబీ దీన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. Group-2 అభ్యర్థులు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాన్సన్ట్రేషన్తో చదవండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మనకైతే నోటిఫికేషన్స్ ఎక్కడికి కూడా వెళ్ళవు. సో ప్రభుత్వం నుంచి ఎన్నికలకు ముందు కంపల్సరిగా నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవు. సాధారణ ఎన్నికలకండి, ఇప్పుడు ఉన్నాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంఎన్సీ ఎన్నికలు ఏదో మామూలుగానే తీసుకుంటారు గవర్నమెంట్, కానీ సాధారణ ఎన్నికల్లో మాత్రం కంపల్సరిగా ముందే మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మన కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 500 రూపీస్కే ఇస్తున్నామండి ప్రజెంట్. మంచి ఆఫర్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఇట్స్ నాట్ ఏ జోక్. అంత మంచి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పిస్తున్నాము. మీరు ఫ్రీగా ఉన్న టైంలో క్లాసెస్ అన్నీ కూడా వినవచ్చు. మీ ఇంట్లోనే ఉండి ఎనీ టైం వినవచ్చు. ముఖ్యంగా గృహిణీలు ఎవరైతే ఉంటారో వారికి. సో కొంతమంది రిమోట్ ఏరియాలో పల్లెటూళ్ళలో ఉంటారండి, వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకోలేని పరిస్థితి, వాళ్ళకు కూడా యూస్ఫుల్. పూర్ స్టూడెంట్స్కి ఎక్కడున్నా కూడా అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. కొంతమంది జాబ్ చేస్తున్నారండి, మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉమెన్స్ ఉంటారు, ఓకే, హౌస్ వైఫ్స్ ఉంటారు, ప్లస్ ఎంప్లాయీస్ అండి. సార్ మాకు టైం కుదరట్లేదు, ఏ విధంగా అంటే సింపుల్గా సిలబస్ అంతా పంపిస్తున్న వాళ్ళకి కోర్స్ తీసుకున్న వెంటనే యాజ్ పర్ ద సిలబస్ మీకు నచ్చిన టైంలో ఫ్రీగా ఉన్న టైంలో దీని ప్రకారం చదువుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి సో గైడెన్స్ అయితే అందచేయడము జరుగుతుంది మన యాప్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా యాప్లో అయితే అడుగుతున్నారు. ఓకేనా, సో మంచి అవకాశం అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ గురించి అయితే ఎవరు కూడా భయపడద్దు, ముందే చెప్తున్నాను. కంపల్సరిగా నోటిఫికేషన్ వస్తాయి. ఏ క్షణంలో అయినా విడుదల కావచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్. కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా, నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాము, బట్ మనల్ని మనము అడగాలి ఏంటి, ఎంత ప్రిపరేషన్ కంప్లీట్ చేశాము. ఓకేనా, సో అది మాత్రం మనం కంపల్సరిగా గుర్తుంచుకోవాలి. ముందుగా మన టార్గెట్ ఏంటి అంటే సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా క్రాక్ చేసే విధంగా మనము తయారు కావాలి. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. సో దీనిపైన మీ యొక్క సమాధానాలను అంతేకాకుండా మీ యొక్క సజెషన్స్నైనా కూడా సో ఫీడ్బ్యాక్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.